పిఠాపురం దత్తాత్రేయ స్వామి అవతారాల్లో మొదటిదైన శ్రీపాద వల్లభుడు జన్మించిన ప్రదేశం. సుమతి మరియు అప్పలరాజు శర్మ దంపతులకు తనను తాను దత్తత చేసుకున్న త్రిమూర్తులు శ్రీపాద వల్లభుని రూపంలో వారికి జన్మించారు. ఇక్కడ ఆయన 30 సంవత్సరాల వరకు ఉండి తమ తల్లిదండ్రులకు, తమ ఊరి ప్రజలకు అనేక మహత్యాలు, మహిమలు చూపి తర్వాత మోక్షానికై కుర్వాపురం వెళ్లారని దత్తచరిత్ర చెప్తోంది. ఇక్కడ ఉన్న శ్రీపాద వల్లభుని విగ్రహము స్వయంభూ అని, ఎవరు చెక్కినది కానీ తయారు చేసినది కాదని ఇక్కడి వాళ్ళు నమ్ముతారు. అలాగే ఇక్కడ పాదుకలు మరియు మేడి చెట్టు అంటే ఔదుమర వృక్షాన్ని కూడా దర్శించుకుంటారు. పిఠాపురం దత్తాత్రేయ స్వామి అవతారమైన శ్రీపాద వల్లభునికి జన్మస్థలమే కాకుండా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురుహూతికా శక్తిపీఠం అంటే పురుహూతికాదేవి ఆలయము, అలాగే కుక్కుటేశ్వర స్వామి ఆలయము ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రజలు దత్తాత్రేయ స్వామి ఆలయంతో పాటు పురుహూతికాదేవిని, మరియు కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్య పట్టణమైన రాజమండ్రికి 62 కిలోమీటర్ల దూరంలోను, సామర్లకోటకి 18 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇక్కడికి బస్సు రవాణాతో పాటు రైలు రవాణా సౌకర్యాలు కూడా ఉన్నాయి. పిఠాపురంలో ఈ 3 ఆలయాలతో పాటు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు స్థాపించిన శ్రీ దత్తాత్రేయ అనగా క్షేత్రం అనే దత్తాత్రేయ ఆశ్రమం కూడా ఉంది.